హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు షాహినాస్ వరల్డ్. ఈ రోజు నేను చేయబోయేది దోసకాయ టమాటా ఎండు చేపలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఈరోజు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్గా ఉల్లిపాయలు, దోసకాయలు బాగా కోసుకొని, టమాటాలు అన్నీ కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండు చేపలు అనేది ఒక అరగంట ముందే కోసుకొని ఇలా నానబెట్టుకుని ఉంటే బాగా మెత్తగా ఉడుకుతాయి. చూడండి ఎలా ఉన్నాయో ముక్కలు, అలా ఆ విధంగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టి అందులో నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా దోరగా వేగేదాకా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఎందుకంటే ఇప్పుడే యాడ్ చేస్తున్నాను, ఘాట్ అనేది వేయించడంలో ఇదైపోయింది. పిల్లలు కూడా తినేయచ్చు, లేకపోతే పిల్లలు వేరి పక్కన పెట్టేస్తారు. అందుకనే నేను ఉల్లిపాయల్లోనే పచ్చిమిర్చి వేసి వేగిస్తున్నాను. అది బాగా వేగిన తర్వాత దోసకాయ టమాటా ముక్కలను అందులో యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మొత్తం ముక్కలు వేసేసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం సరిపడంత, అంటే మన టేస్ట్ని బట్టి ఎంత కారం తింటామో అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ దోసకాయ ఎండు చేపలు అనేది అందరికీ తెలుసు, కానీ ఇలా చేసుకుని తింటే బాగా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఎండు చేపలని నూనెలో వేయించుకుంటారు, కానీ అలా చేయకూడదు ఫ్రెండ్స్. అలా చేస్తే ముక్క బాగా ఉడకదు. ఇలా చేసి చూడండి, ముక్క కూడా బాగా మెత్తగా అయ్యిద్ది. అది దాని గ్రేవీ మొత్తం దానికి పట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇలా వేసుకుని మొత్తం కడిగి పెట్టేసి ఒక అరగంట ముందే ఇలా వేసుకోవాలి. కూర మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఇలా వేసుకొని కలిపేసుకుంటూ ఉంటే బాగా ఒక 5 నిమిషాలు అలాగే కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఆ ముక్కకు అనేది ఆ గ్రేవీ మొత్తం పట్టేసి బాగా ఉడికిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని సిమ్లో ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేసి మనం ఉడకబెట్టేసుకోవాలి. అంతే, సింపుల్. లాస్ట్లో ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసి ఒక్క 10 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నా వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్స్ కూడా చేయండి. ఖుదా హాఫీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.